ఎస్ఐపి చేయండి, ఎస్ఐపి చేయండి అని మోస్ట్లీ అందరూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కదా, నేను కూడా. కానీ ఈ ఎస్ఐపిని ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, లాసెస్ తక్కువ అవుతాయి అనే విషయం చాలా మంది రివీల్ చేయరు. అవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ఈ వీడియో ఫ్యూచర్ లో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఇలాంటి ఫైనాన్స్ కంటెంట్ రెగ్యులర్ గా కావాలంటే జస్ట్ ఫాలో చేయండి. ముందుగా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీ బ్యాంక్ అకౌంట్ లో నుండి ప్రతి నెల మీరు అనుకున్న అమౌంట్ ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యి ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ అవుతాయి. నేను ఎందుకు ఎస్ఐపి చేయాలని మీరు అడగొచ్చు. ఇప్పుడు మీకు కష్టపడి పని చేయడం, మంచి ఇన్కమ్ సంపాదించడం పాసిబుల్ అవుతుంది. కానీ అదే 45 ఇయర్స్ తర్వాత మీరు ఇదే రేంజ్ లో కష్టపడి సంపాదించగలరా అని అడిగితే చాలా మంది ఆన్సర్. కాబట్టి 35-40 ఇయర్స్ తర్వాత కూడా మన డబ్బు మనకి రిటర్న్స్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఎస్ఐపి లో ఇన్వెస్ట్ చేయడం. మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్ ఎఫ్డీస్ లో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ ఆప్షన్ అని అనుకోవచ్చు. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల మీ మనీ వాల్యూ తగ్గిపోతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ బ్యాక్ ఒక ఎగ్ కాస్ట్ 2 to 3 రూపీస్ ఉండే, కానీ ఇప్పుడు అదే ఎగ్ కాస్ట్ 6 to 7 రూపీస్. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్ ఎఫ్డీస్ లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయలేరు. కానీ ఎస్ఐపి ద్వారా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ గా 12% కంటే ఎక్కువ రిటర్న్స్ రావచ్చు. అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ గ్రోత్. సో స్మార్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎస్ఐపి చేయడం. మీకు ఎస్ఐపి గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఎస్ఐపి అని కమెంట్ చేయండి, నేనే మీకు డిఎం చేస్తాను.